అనమాట మంచిగా, లేదంటే ఉండలు కట్టేస్తుంది. వేడి దాంట్లో వేస్తే అలాగే ఉండలు ఉండలు ఉంటుందన్నమాట. సో మంచి కన్సిస్టెన్సీ వచ్చాక దీన్ని పక్కకైతే పెట్టుకొని ఈ ఏమంటారు ఈ సోప్ బేస్ని అయితే మనము మెల్ట్ చేసుకోవాలి. ఈ సోప్ బేస్ మెల్ట్ ప్రాసెస్ అనేది నేను ఆల్రెడీ నీమ్ సోప్లో అయితే మంచిగా అసలు కట్ చేయకుండా అయితే చూపించేశాను. దాంట్లో అయితే మీరు ఒకసారి చూడండి. ఇదైతే ఇప్పుడు మనం మెల్ట్ చేసుకుందాం. ఇది చూడండి, ఇలా డబుల్ బాయిలర్తోనే మెల్ట్ చేసుకోవాలండి, లేదంటే అది దాంట్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా పోతాయి. కాబట్టి కంపల్సరీ డబుల్ బాయిలర్ మాత్రమే యూజ్ చేయాలి. అదే స్పూన్ యూజ్ చేస్తున్నా టెన్షన్ పడకండి. స్పూన్తో కలుపుతున్నా మళ్ళీ కలర్ చేంజ్ అయితే టెన్షన్ పడకండి. సో ఇలా అయితే ఇది చూడండి. ఇది మీకు పూర్తి కావాలంటే నీమ్ సోప్ది ప్రాసెస్ చూస్తే దాంట్లో ఎట్లా మెల్ట్ చేయాలి సోప్ బేస్ అనేది మీకు అర్థమైపోతుంది అనమాట. చూడండి, తొందరగా కలుపుకోవాలి, లేదంటే గడ్డ